ప్రతిపక్షంలో ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే ఇసుక సమస్యపై గళం వినిపించేవాళ్ళు. ప్రభుత్వం సరిగా ఇసుక సరఫరా చేయకపోవడం వలన నిర్మాణ రంగం కుదేలై కార్మికులు పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నట్టు విమర్శలు గుప్పించిన సందర్భాలెన్నో. జనసేన తరపున నిర్మాణ రంగ కార్మికులతో ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్క పవన్ కళ్యాణే కాదు, జనసేనకు చెందిన మరో కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఇసుక సమస్యపై పలు సందర్భాల్లో మాట్లాడారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటే, మరో కీలక నేత నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి విమర్శలు చేసిన వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రభుత్వంలో సమస్య పరిష్కరించాల్సిన స్థానంలో ఉండి నోరు తెరవకుండా ప్లాస్టర్స్ వేసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెబుతున్నా కూడా ఈ విధానంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రవాణా ఛార్జీలు మరీ ఎక్కువగా ఉండటం ఒకటైతే, అవసరానికి ఇసుక అందుబాటులోకి రావడం లేదని చాలా ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తెలుగుదేశం అభిమానులు కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, అటు నాదెండ్ల మనోహర్ కానీ ఈ సమస్యపై మాట్లాడకపోవడం విమర్శలకు కారణమవుతోంది. అంటే వీళ్ళు తమ శాఖల వ్యవహారాలు తప్ప ప్రభుత్వంలో ఏమి జరిగినా కూడా పట్టించుకోరా అన్న చర్చ తెర మీదకు వస్తుంది. విచిత్రం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్కు చెందిన సన్నిహిత విద్యుత్ కంపెనీలతో ప్రభుత్వ పెద్దలు లాలూచీ పడ్డారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో వేల కోట్లు చేతులు మారినట్లు కూడా సొంత పార్టీ నాయకులలోనే చర్చ సాగుతోంది. అయినా సరే పవన్ కళ్యాణ్తో పాటు జనసేన మంత్రులు మౌనంగా ఉన్నారంటే, ఎవరికి దక్కాల్సిన వాటాలు వాళ్లకు దక్కటం వల్లనే ఇదంతా సాగుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే అత్యంత కీలకమైన ఇసుక విషయంలో కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారా అన్న చర్చ టీడీపీ నాయకుల్లో సాగుతుంది. ఇవే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.